Hello everyone, as you all know me, this is Aruna. So as a part of spoken English classes, so in this video let me tell you how we have to use the causative verbs in our speaking language. See for example, here causative verbs I have written on the board. So what are causative verbs? How do they helpful to speak in English and in what conditions we have to use them? Let me tell you. First of all, what are causative verbs? The verbs which have, let, get, make. These four verbs are called causative verbs, and these verbs can help us to understand how we have to make someone to do certain actions. అంటే ఒక పనిని మనం వేరే వాళ్ళతో చేపించుకోవాలి అనే సందర్భాలలో మనం ఈ కాజిటివ్ వర్బ్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పని చేయించుకోవాలి, నేను చేయట్లా. సో ద యాక్షన్ ఈజ్ టు బి డన్ బై సమ్ వన్, నాట్ బై మీ. సో ఇన్ సచ్ ఏ కండిషన్స్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ కాజిటివ్ వర్బ్స్. సో లెట్ మీ రైట్. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూ టు మేక్ యూ అండర్స్టాండ్. నేను మా ఇంటికి పెయింట్ వేయించాలి అంటే నేను వేయించాలి, వేరే వాళ్ళతో వేయించాలి, నేను వేయట్లా. సో నేనే వేయాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు పెయింట్ మై హౌస్. ఐ హ్యావ్ టు పెయింట్ మై హౌస్ అంటే నేను మా ఇంటికి పెయింట్ వేయాలి అని. కానీ ఇదే పెయింట్ని నేను వేరే వాళ్ళతో వేయించాలి అన్నప్పుడు, సో లెట్ మీ రైట్ ద సెంటెన్స్ హౌ వీ హ్యావ్ టు మేక్ దోస్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. I need to get my house. I need to get my house. I need to get my house painted. I need to get my house painted. Or else we can also use I have to get my house. I have to get my house. Okay na? ఐ నీడ్ టు గెట్ మై హౌస్ పెయింటెడ్. మనం నీడ్ టు గెట్ ఉపయోగించినప్పుడు మనం తీసుకున్న వర్బ్ అనేది ఎప్పుడు V3లోనే ఉండాలి, V1 V2లో ఉండకూడదు. ఓకేనా? సో ఐ నీడ్ టు గెట్ మై హౌస్ పెయింటెడ్ ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ టు గెట్ మై హౌస్ పెయింటెడ్ అంటే నేను మా ఇంటిని వేరే వాళ్ళతో పెయింట్ చేయించాలి, దానికి పెయింట్ వేయించాలి. సో లెట్ us సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను నా బైక్ని సర్వీసింగ్ చేయించుకోవాలి అంటే నేను చేయట్లా. సో వేరే మెకానిక్ దాన్ని సర్వీసింగ్ చేస్తాడు. దెన్ హౌ వీ హ్యావ్ టు మేక్ ద సెంటెన్సెస్? సో హియర్ ఐ హ్యావ్ టు గెట్ మై ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు గెట్ మై బైక్. ఐ నీడ్ టు గెట్ మై బైక్ సర్వీస్డ్ ఆర్ ఎల్స్ రిపేర్డ్ అని కూడా ఉపయోగించవచ్చు. ఆర్ ఎల్స్ రిపేర్డ్. హౌ వీ హ్యావ్ మేడ్ ద సెంటెన్సెస్? సో హియర్ ఐ హ్యావ్ టు ఆర్ ఐ నీడ్ టు గెట్ మై బైక్ సర్వీస్ అంటే నా బైక్ని నేను సర్వీస్ చేయించుకోవాలి, రిపేర్ చేయించుకోవాలి వేరే వాళ్ళతో అంటే నేను చేయట్లా. సమ్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ద వర్క్ ఫర్ మీ, నాట్ మీ. ఓకేనా? నౌ హియర్ నా బట్టలు ఉతికించాలి, ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేవాళ్ళు వేరే వాళ్ళు, మనం కాదు. సో ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్. ఐ హ్యావ్ టు get my clothes. I have to get my clothes washed. I have to get my clothes washed. సో ఈ రకంగా మనం ఒక పనిని వేరే వాళ్ళతో చేపించుకుంటున్నాము, వేరే వాళ్ళతో చేపించాలి అనే సందర్భాలలో ఈ రకంగా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎప్పుడు మనం నీడ్ టు, హ్యావ్ టు, గెట్ టు వచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు యూజ్ ద వర్బ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ V3 అంటే మనం తీసుకునే వర్బ్ అంటే యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ V3లో తీసుకోవాలి. సో ఎట్ దట్ టైమ్ ద సెంటెన్స్ విల్ బీ కరెక్ట్. సో ఈ రకంగా నేను మీకు అర్థం అవ్వాలని 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్ సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. Please try some other examples. Thank you.